బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి మరో విశిష్టతను సొంతం చేసుకుంది. వినూత్నమైన కాంబినేషన్ లో సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో సంచలనం సృష్టించబోతోన్న ఈ చిత్రం ఆడియో వేడుక ఆహ్వాన పత్రాన్ని వినూత్న రీతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఇన్విటేషన్ రూపొందించారు. ఈ ఆహ్వాన పత్రంలో సమాచారాన్ని 4 అంకెలతో అందించారు. ఇన్విటేషన్ లోని 1వ అంకె నొక్కితే నందమూరి బాలకృష్ణ గురించి ఆడియో వీడియో ప్రెజెంటేషన్ వస్తుంది. నందమూరి బాలకృష్ణ తెలుగు తెరపై తిరుగులేని వర్సటైల్ స్టార్ హీరో. ఇండియన్ సినిమా హిస్టరీలో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం మరెవ్వరూ చూపించలేదు. తొలి సినిమా తాతమ్మ కలతోనే మహానటులకు ధీటుగా నటించి మెప్పించారు. 99 సినిమాలు చేసి 100వ సినిమా చేస్తున్న ఇంచు కూడా తగ్గని ఎనర్జీతో, అభిమానులు మురిసిపోయే యాక్షన్ తో విజయ ఢంకా మోగిస్తూ దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. 2వ అంకె ప్రెస్ చేస్తే దర్శక నిర్మాత క్రిష్ కి సంబంధించిన ఆడియో విజువల్స్ చూడొచ్చు. తనకు తానుగా అవకాశాలు క్రియేట్ చేసుకుని మంచిని మంచిగానే చెప్పే మంచి డైరెక్టర్ క్రిష్. చరిత్రలో నిలిచిపోయే సినిమాలందిస్తున్న క్రిష్ ఇప్పుడు దేశం మీసం తిప్పే పౌరుషమున్న కథతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు వ్యాపార విలువల కన్నా సొసైటీకి మంచి చేసే సినిమాలే తీయాలన్న ఆశయంతో బ్యానర్లో తొలిసారి భారీ బడ్జెట్ తో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నిర్మిస్తున్న చారిత్రాత్మక సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగు జాతి గర్వించదగ్గ చరిత్రను అతి తక్కువ టైంలో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించడం వెనుక ఈ నిర్మాతల కష్టం మాటలకందనిది. ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ను 3వ అంకె నొక్కి చూడొచ్చు. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఇక 4వ అంకెలో తిరుపతిలో సోమవారం జరగనున్న పాటల విడుదల సందడి వివరాలు తెలుస్తాయి. దేశం మీసం తిప్పేలా, తెలుగు సినిమా గర్వపడేలా నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబర్ 26న వెంకన్న సన్నిధి తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఘనంగా జరగబోతోంది. కన్నుల పండుగగా జరగబోతోన్న ఈ ఉత్సవానికి 100 మంది విశిష్ట అతిథులకు అందించేందుకు 100 స్వాగత పత్రాలను రూపొందించారు.
గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రకాలుగా ప్రత్యేకంగా నిలువనుంది.